ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు తెలంగాణ వ్యాప్తంగా కూడా బోనాల సంబరం ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. అయితే ప్రజెంట్ బోనాల పండుగ కోసం రకరకాల బోనం కుండలు అయితే మార్కెట్లో అట్రాక్ట్ చేస్తున్నాయి. అయితే ఒకప్పుడు బోనం అనగానే మట్టి కుండలను సమర్పించేవాళ్ళు, కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతున్న కొద్దీ రకరకాల ఇత్తడి స్టీల్ డిజైనర్ కుండలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. మరి ఈ ఏడాది వాటి రేట్స్ ఎట్లా ఉన్నాయి, బోనం కుండల్లో డిజైన్స్ ఎలా ఉన్నాయి, దాంతోపాటు సేల్స్, వీటన్నిటిపైన గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. బోనాల పండుగ కోసం మహిళలు బోనం కుండను ఎత్తుకొని అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిస్తుంటారు. అయితే ఈ నైవేద్యం సమర్పించే బోనం కుండల్లో ఒకప్పుడు మట్టి పాత్రలు కనిపించేవి, మట్టి కుండల్లోనే ఎక్కువగా అమ్మవారికి నైవేద్యాన్ని ఇచ్చేవాళ్ళు. కానీ ప్రజెంట్ మార్కెట్లో ట్రెండ్ మారింది, రకరకాల బోనం కుండలు అయితే దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా సిల్వర్ కావచ్చు, బంగారు బోనం, అట్లాగే డిజైనర్ బోనాలు రకరకాల డిజైన్స్లో అయితే ప్రజెంట్ మార్కెట్లో కనిపిస్తున్నాయి. ఇటు పెరుగుతున్న డిమాండ్కి తగ్గట్టుగా కూడా వ్యాపారులు కస్టమైజ్ చేసి ఈ అమ్మవార్లకు సమర్పించే బోనం కుండలను అయితే తయారు చేస్తున్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు బేగం బజార్లోని ఒక షోరూంలో ఇక్కడ రకరకాల బోనాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇటు ఎక్కువగా రెండంతరాల బోనాలకే ప్రజెంట్ డిమాండ్ ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా, ఈ బోనం మొత్తం కూడా ఇటు కుందన్స్ కావచ్చు, వెల్వెట్ క్లాత్, అట్లాగే రకరకాల అద్దాలతోటి దీన్ని అలంకరించారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పోటీపడి వాళ్ళ బోనం అందంగా ఉండాలనే ఉద్దేశంతో మహిళలు రకరకాలుగా కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ బోనం కుండలను ప్రజెంట్ మనం చూస్తున్నాం, ఇవన్నీ కూడా డిజైనర్ బోనం కుండలు. అయితే రెండంతరాలకు సంబంధించిన డిజైన్స్ ఇక్కడ ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు మనం ముఖ్యంగా శివసత్తులు ఎక్కువగా ఇట్లాంటి బోనం కుండలను నెత్తి మీద పెట్టుకొని ఇటు శివసత్తుల పూనకాల నడుమ బ్యాండ్ బాజా మధ్య ఇటు అమ్మవారికి బోనాలను తీసుకొస్తుంటారు. ఆ రకమైన బోనం కుండలను మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా రకరకాల డిజైన్స్ తోటైతే అందంగా అలంకరించారు. ఇవి ముఖ్యంగా స్టీల్కి సంబంధించిన బోనాలు అని చెప్తున్నారు. దాంతోపాటు ఇక్కడ ఇత్తడి కావచ్చు, జర్మన్ సిల్వర్, అట్లాగే బంగారు బోనం అంటే బంగారం లాగా కనిపించే బోనాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు రకరకాల డిజైన్స్లో ఉన్నాయి. కంప్లీట్గా ఒక పూలకుండి ఏ మాదిరిగా ఉంటుందో ఆ రకమైన డిజైన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. అయితే రెండంతరాల బోనాలు, మూడంతరాల బోనాలు, ఐదంతరాల బోనాలు, ఈ రకంగా రకరకాల బోనం కుండలను అయితే ఇక్కడ మార్కెట్లో సేల్ చేస్తూ ఉన్నారు. అయితే మనం ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ సిల్వర్కి సంబంధించి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బంగారు బోనం కావచ్చు, సిల్వర్ బోనం అనేది ట్రెండ్ బాగా కంటిన్యూ అవుతుంది. దానికి తగ్గట్టుగా ప్రజెంట్ సిల్వర్ లాగా కనిపించే జర్మన్ సిల్వర్ బోనాలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వీటి డిజైన్స్ మనం చూడొచ్చు. అమ్మవారి రూపంతో ఉన్న బోనాలు మనకు కనిపిస్తున్నాయి. దీంతో పాటు రకరకాల డిజైన్స్ కూడా దీనిపైన డిజైన్ చేయడం జరిగింది. త్రిశూలం కావచ్చు, అమ్మవారి ముఖం ఉన్నవి, అట్లాగే స్వస్తిక్ సంబంధించిన స్వస్తిక్ డిజైన్స్తో కూడా ఈ బోనం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇలాంటి సిల్వర్, జర్మన్ సిల్వర్తో చేసిన బోనం కుండలు అయితే ప్రజెంట్ మార్కెట్లో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. దీంతోపాటు బంగారు బోనాలు, దాంతోపాటు ఇక్కడ మనకి ఇత్తడి, స్టీల్, అట్లాగే డిజైనర్ బోనాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రజెంట్ వీటి సేల్స్ ఎట్లా ఉన్నాయి మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఈ షోరూమ్కి సంబంధించిన వ్యాపారులు ఉన్నారు. అన్న చెప్పండి, హైదరాబాద్లో బోనాలు అనగానే మొత్తం మార్కెట్ అంతా కిటకిటలాడుతుంది. ఈ సంవత్సరం ఎట్లుందన్న సేల్స్? ఈ సంవత్సరం అయితే తక్కువగా ఉంది మేడం. నెక్స్ట్ ఇయర్ కన్నా, పోయిన ఇయర్ కన్నా ఇప్పుడే చాలా తక్కువ ఉంది. ఎందుకంటే పోయిన ఇయర్ నేను 500 సెట్లు అమ్మాను, ఇప్పుడు 300 వరకు అమ్మాను అంతే. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినాయంటే, ఈ సంవత్సరం వచ్చినాయంటే ఇవి లేటెస్ట్గా వచ్చినాయంటే, ఇవి స్టీల్ పైన కుందన్స్ చేసి క్లాత్ తోటి డిజైన్ చేసినవి, ఇవి బారిక్ నక్షి అంటారు. ఎక్కువగా ఇవి ఎందుకంటే త్రిశూలం, ఓం, స్వాస్తిక్, ఓం మాతది ఉంది కాబట్టి ఇది ఎక్కువగా సెల్ అవుతుంది ఇక్కడ. ఆరు శివశక్తులు అంటే ఆడుతారు కదా మేడం, అది వాళ్ళు ఎక్కువగా ఇవి ఇష్టపడతారు. 3 అంతస్తులు, 4, 7 వరకు కూడా సెల్ చేస్తాం. ఇవి బేసన్లు ఏవైతే ఉన్నాయో అవి పలారం గురించి బేసన్లు తీసుకెళ్తుంటారు. ఇవి ఏమో ఇత్తడి పైన సేమ్ వెండిలాగా కనిపించేలాగా ఇది కూడా ఎక్కువనే సెల్ అవుతుంటాయి. అండ్ ఇప్పుడు ఈ డిజైనర్ ఉన్నాయి కదా అన్న బోనాలు, అయితే వీటికి సంబంధించి రేట్లు ఎట్లున్నాయి? మామూలుగా ఈ ప్లేన్ వాటికి ఎట్లా ఉన్నాయి? ఇవి రేట్లు అంటే ఇవి నార్మల్ స్టీల్ మేడం, స్టీల్ పైన చేసినందుకు దానికి కొద్దిగా రేట్ ఎక్కువనే ఉంటుంది. ఇవి నార్మల్ ఇత్తడి పైన డిజైన్ కొట్టినందుకు సేమ్ ఇది 1500 రూపీస్ పడుతుంది. అవి తీసుకున్న 2000 రూపీస్లో సెల్ చేస్తున్నాం. అంటే 300, 100, 150 రూపీస్ పెట్టి సెల్ చేస్తున్నాం టోటల్. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడే ఒక 15 డేస్లోనే అయిపోవాలి ఇవన్నీ.
లేకుంటే మళ్ళీ ఇయర్ దాకా అలానే ఉంటాయి. అందుకని 100 రూపీస్ 50 రూపీస్ పెట్టి సెల్ చేస్తున్నాం. ఎందుకు ఈ సంవత్సరం అంత సేల్ లేదనుకుంటున్నారు? మేము అది అయితే తెలియదు మేడం. కాకపోతే పోయిన సంవత్సరం కన్నా ఈసారి చాలా తక్కువగా ఉంది బోనాలు. ఈసారి ఎక్కువగా బంగారు బోనం కావచ్చు, సిల్వర్ బోనం అనే ట్రెండ్ బాగా కనిపిస్తుంది కదా, దీని స్పెషాలిటీ ఏంటండి? ఇది ఏంటంటే మేడం బ్లాక్ కాదు, ఇలానే ఉంటుంది. ఆ బొట్లు పెట్టినా ఎలా పెట్టినా నల్లా కాదు, ఇలానే గాలిలో పెట్టినా కూడా నల్లా కాదు. అందుకని దీనికి కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది, 4000 వరకు పడుతుంది. బంగారు బోనం అంటారు దీన్ని. ఇది వెండి బోనం అంటారు మేడం. దీన్ని వెండి బోనం కూడా అంటారు. దీన్ని ఒకటేసారి వాడి మళ్ళీ కొంటుంటారా, లేకపోతే దీన్ని మళ్ళీ మళ్ళీ కూడా యూజ్ చేసుకోవచ్చా? దీన్ని వాడకం ఎలా చేయాలంటారు? బంగారు బోనం కదా, ఒకసారి తీసుకున్నామంటే 2 టైమ్ 3 టైమ్ కూడా చేయొచ్చు. తీసుకున్న వాళ్ళు ఏమైతే ప్రతి ఇయర్ కొత్తగా తీసుకుందామని ఉంటారు. అంటే ఈ మెటీరియల్ ఏంటండి? ఇది బ్రాస్ మేడం. ఇది కూడా బ్రాస్ మేడం. బ్రాస్ పైన ఇది వెండి పూత అంటారు. ఇది బంగారు బోనం అంటారు. దీనికి డబుల్ పాలిష్, గోల్డెన్ పాలిష్ ఉంటుంది అన్నమాట. అందుకని కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. చూస్తున్నాం కదా, ఇక్కడ బంగారు బోనం అయితే ప్రత్యేక ఆకర్షణగా ఉంది. అంటే బ్రాస్ మీద ఈ గోల్డ్ కోటెడ్ తోటి నక్షి డిజైన్స్తో దీన్ని తయారు చేశారు. అయితే ఇది 2 అంతరాల బోనంగా చెప్తున్నారు. దీంతో పాటు జర్మన్ సిల్వర్కి సంబంధించి వెండి బోనం. ఈ మధ్యకాలంలో మట్టి బోనాల కంటే కూడా ఇట్లాంటి జర్మన్ సిల్వర్ కావచ్చు, గోల్డ్ కోటెడ్ బోనాలకి మంచి డిమాండ్ ఉంది. దాంతోపాటు మనం చూడొచ్చు, డిజైన్ అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే మనకు ఇటు పసుపు కుంకుమతోటి అలంకరణ చేయకున్నా కూడా అమ్మవారి రూపాన్ని అయితే ఇక్కడ ముందుగా కనిపించేలాగా అమ్మవారి రూపంతో వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. దీని రేట్ వచ్చేసి దాదాపు 2500గా చెప్తున్నారు. బంగారు బోనం దాదాపు 3000 నుంచి 4000 వరకు కూడా సైజుని బట్టి ఉందని చెప్తున్నారు. దాంతోపాటు మనకు శివసత్తులు ఎక్కువగా వినియోగించే బోనాలు అయితే ఈ డిజైనర్ బోనాలుగా చెప్తున్నారు. ఈ డిజైనర్ బోనాలు మొత్తం కూడా స్టీల్ కుండ పైన వీటిని డిజైన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు చమ్కీలు కావచ్చు, రకరకాల కుందన్స్ తోటి మంచి కలర్ కాంబినేషన్తో దీన్ని డిజైన్ చేయడం జరిగింది. మనం చూస్తున్నాం కదా, కింద నుంచి కూడా ప్రత్యేకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. చమ్కీలు కావచ్చు, కుందన్స్, రకరకాల డిజైన్స్ తోటి ఈ 2 రకాల బోనాలు అయితే ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. దీంతోపాటు ఇక్కడ మనం చూస్తున్నాం కలర్స్, ఎల్లో కలర్ కావచ్చు, పింక్, గ్రీన్. అమ్మవారికి ఎక్కువగా పసుపు కుంకుమ కలర్ కాంబినేషన్స్లోనే బోనాన్ని తీసుకెళ్తుంటారు కాబట్టి ఆ రకంగా కూడా ఈ డిజైన్స్ అయితే మనకు అట్రాక్ట్ చేస్తున్నాయి. ప్రజెంట్ హైదరాబాద్లో ఈ బోనం కుండలను కొనేందుకు కస్టమర్స్ కూడా వస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. అక్క చెప్పండి, బోనాలు అనగానే ఫస్ట్ బోనం కుండనే చూస్తారు కదా, ఎట్లున్నాయి ఈసారి కలెక్షన్స్? అంటే మీరు ఎవ్రీ ఇయర్ కొత్తది కొంటారా, ఎట్లా ఉంటుంది మీ ఆనవాయితీ? కొంటామండి. మాకు ఎందుకంటే డిజైన్స్ బాగా నచ్చాయని ఇక్కడికి వచ్చి ఇష్టంగా వచ్చి తీసుకుంటాం మేము. బోనం అంటే అమ్మవారికి ఏమేమి పెడుతుంటారు నైవేద్యం? నైజం పర్వాన్నం పెట్టుకుంటారు, కొంతమంది పసువన్నం పెట్టుకుంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవ్రీ ఇయర్గా మేము బాగానే ఎంజాయ్ చేస్తామండి. మంచిగా అనిపిస్తుంది మాకు ఈ పండగ అంటే. ఇందులో కింద దాంట్లో ఏమో పర్వాన్నం పెడతాం, పైన ఏమో శాఖ పెడతాం అన్నమాట. కొంతమేమో పసువన్నం పెట్టుకొని ఆకుకూర, పచ్చి పులుసు అట్లా పోసి అమ్మవారికి ఎక్కిస్తారు అన్నమాట. మంచిది ఎక్కిస్తారు. అంటే ఒకప్పుడు బోనాల పండుగ అంటే అమ్మవారికి మట్టి కుండల్లోనే పెట్టేవాళ్ళు అంటారు కదా, మరి ఎందుకు ఇప్పుడు మట్టి కుండలను ప్రిఫర్ చేయట్లేదు? ఏంటంటే చాలా మందికి అవి దొరికాయి. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది మొత్తం. ఎవరో ఒకళ్ళు తీసుకెళ్తారు ఆ మట్టి కుండలు అనేది అలవాటుగా తీసుకెళ్తారు. ఇప్పుడు మ్యాక్సిమం ఏమంటే ఇవి దొరుకుతున్నాయి కదండి, డిజైన్స్ అవి ఇవన్నీగా ఇష్టంగా తీసుకొని పోతారు. అట్లా అని ఎట్లా రెడీ చేస్తారు? రెడీ అంటే దీనికి బొట్లు పెడతాం, పసుపు రసం, గంధము, కుంకుమ, సున్నం అవన్నీ పెట్టి మంచిగా వేసుకొని దానికి యాపకు మంచిగా పెట్టుకొని దీపం పెట్టుకొని మంచిగా తీసుకొని పోతాం మేము. ఎంజాయ్గా యాప కొమ్మలు పట్టుకొని ఇక అమ్మవారే వస్తుంది అనుకోవాలా, అట్లా పోతాం మేము. బోనం అంతా రెడీ అవుతాం. మీరు చెప్పండి, ఈసారి ఫస్ట్ టైమా బోనం చేసుడు? ఎట్లా ఏమేమి కొంటున్నారు? థర్డ్ టైం. వైట్ అన్నం వండుకుంటారు చాలామంది, పసుపన్నం వండుకుంటారు, కళ్ళు సాక పెడతారు, కోడిని పెడతారు, పరవన్నం వండుతారు, బెల్లం, పచ్చి పులుసు, ఇవన్నీ కామనే కాబట్టి సాక అంతే. సంవత్సరంకి ఒకసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు సాకకి వాడుతుంటాం. బరువు ఉంటాయా మరి? ఇవి ఎట్లుంటాయి? మట్టి కుండకు వీటికి డిఫరెన్స్ ఎట్లుంటుంది? ఇదేం బరువు ఉండదు, మనం దాంట్లో వేసే ఫుడ్ని బట్టి వెయిట్ లైటే ఉంటుంది, అంతే. అంతేం బరువు ఉండదు. అమ్మ ఎక్కడి నుండి వచ్చిండ్రు? మన్కొండ నుంచి అమ్మ. ఏంటి బోనాల పండుగకి మంచి డిజైనర్ బోనం కొన్నట్టున్నారు కదా? ఇది 2800 అంటుండు, నేను తక్కువ చేస్తా అంటున్నా.
ఎట్లా మరి మీరు ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఎట్లున్నాయి డిజైన్ కలెక్షన్? ఇది కొత్తగా వచ్చిన డిజైన్స్. మేము పాత డిజైన్ కొన్నా. నేను 30 సంవత్సరాలు అవుతుంది నాకు దేవుడు వచ్చి. అప్పటి నుంచి అక్కడ ఒకటే కొన్నా. ఈసారి కొత్తగా కొన్నా. ఎప్పుడు 3 కుండలు 2 కుండలలోనే ఇస్తారు కదా, 2 అంతరాలు. మీరు ఎన్ని అంతరాల నుంచి చేస్తున్నారు? మేము 3 ఎక్కిస్తాం. ఇది ఒకటి ఉంటుంది, ఇది ఒకటి. దీని మీద ఒక చిన్నది సర్వ ఉంటుంది. సర్వ మీద ఒక దీపం ఉంటుంది. పసుపు కుంకుమతో అలంకరించేది కదా, ఇప్పుడు ఇట్లాంటి డిజైన్స్ వస్తున్నాయి. మట్టి కుండాలు చేసుడు తగ్గిపోయింది. ఎట్లుంది మరి? ఈసారి ఫస్ట్ కొంటున్నా నేను, లేకుంటే కుంకుమ పసుపు పెడుతుంటుంది. గిరాకైతే మంచిగానే ఉన్నది మేడం. 400-500 షర్ట్స్ అమ్మినాం మొత్తం. కొత్త వెరైటీస్ ఉన్నాయి మన తన. బంగారు బోనం ఉన్నది, జర్మన్ సిల్వర్ బోనం ఉన్నది, అమ్మవారి ఫేస్ బోనం ఉంది మన తన. అన్ని అలగ్ మోడల్స్ దొరుకుతాయండి మన తన. ఇవైతే పలారే బేసన్స్ ఉన్నాయి, ఒడి బియ్యం ఉన్నాయి. అమ్మవారికి బియ్యం తీసుకుపోతారు, ఆ బేసన్స్ ఉన్నాయి మన తన. కొత్త వెరైటీ ఉన్నాయి. ఒక రోజుకి ఒక బిందె అవుతుంది మేడం. ఇది ఒక బిందె 2 బిందె మనుషులు ఉన్నారు, 2 బిందెలు 3 బిందెలు అయితే ఒక్కో రోజు. ఆర్డర్ మీద కస్టమైజ్ కూడా చేసి ఇస్తారా కస్టమర్లు? కస్టమర్ మొత్తం దూరం వెళ్ళిపోతాయండి మన తన కస్టమర్స్కి ఆర్డర్ పైన. నల్గొండ, మహబూబ్ నగర్, అచ్చంపేట్, జడ్చెల్ల, చాలా దూరం 200-300 కిలోమీటర్ల భద్రాంచల వరకు పంపిస్తాం. ఇక్కడ నుంచి హోటల్ పంపిస్తాం. ఆన్లైన్లో చెక్ చేసుకొని అమౌంట్ వేసేస్తారు, సార్కు చేసి పంపించేస్తామండి. బోనాలు ఎక్కువగా సేల్ ఉన్నాయి మీకు? ఇప్పుడు మన తనైతే 2 ఉన్నాయి మేడం. ప్రజెంట్ అంటే 3-5 మొత్తం ఆర్డర్ మీద ప్లే అవుతాయి. అవన్నీ ఆర్డర్ మీద ప్లే చేస్తాం. 3 అంతస్తులు 5 అంతస్తులు ఆర్డర్ మీద ప్లే అవుతాయి. అమ్మవారి ఫేస్ ఉన్న ఎక్కువ కొంటురా ప్లేన్ బోనాలా? అమ్మవారి ఫేస్ గిట్ల ఎక్కువ మీద తీసుకుంటారు. ప్లేన్ తీసుకుంటారు, డిజైన్స్ తీసుకుంటారు. ఇక వాళ్ళ మీద ఉంటుంది మేడం. అది ప్లేన్ డిజైన్స్ నుంచి పెద్ద డిజైన్స్ ఉన్నాయి కదా, ప్లేన్ నుంచి డిజైనర్ వరకు రేట్స్ ఎట్లున్నాయి? ఎంత పెరిగినాయి ఈ సంవత్సరం? అది కరెక్ట్ ఉంటుందండి మన తన. మొత్తం శివసత్తులు వస్తారు మన తన. మొత్తం మార్కెట్ తిరిగి వస్తారు. ఓవర్ ఇయన్ రేట్ ఇస్తాం మన తన. అట్లా రేట్లలో 3 అంతలు తీసుకుంటే 6,000 7,000 డిజైన్స్ బట్టి ఉంటుంది రేట్ దానిపైన. చిన్న అయితే అలాగ ఉన్నాయి. చిన్న